కేటీఆర్ గారు ఉట్టా ఉట్టిన ఢిల్లీ వెళ్లాల్సినంత అత్యవసర పని ఏమొచ్చిందనే మాట. అసలు ఎవరు పిలిచారు మిమ్మల్ని ఢిల్లీకి అనేటువంటి మాట. అమృత్ పైన ఫిర్యాదు చేయడానికి పోతుందని చెప్పినటువంటి ఏదైతే మీరు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారో ఇప్పటికే 8,888 కోట్ల అవినీతి జరిగిందని మీరు అసలు ఈ 8888 ఈ 4-8 అంకె ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పటివరకు సమాధానం మీ నుంచి రాలే. అసలు 3,500 కోట్లకే అమృత టెండర్లు జరిగితే ఈ 4-8 లెక్కించి వచ్చినాయి. 8,888 కోట్లు లెక్కించి వచ్చిందని చెప్పని అడిగితే సమాధానం చెప్పకపోతే లీగల్ నోటీసులు కూడా ఇప్పించుకున్నటువంటి ఘనత నీది. ఇవాళ మళ్ళీ అమృత టెండర్లపై మేమేదో ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఫార్ములా రేసులో అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా మీరు ధనాన్ని వెచ్చించినటువంటి అంశంలో జరుగుతున్నటువంటి దానిపైన ఎక్కడ గవర్నర్ గారు ఎఫ్ఐఆర్ అనుమతిస్తారో అని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం కాళ్ళు పట్టుకొని ఈరోజు అరెస్ట్ను ఆపాలని చెప్పినటువంటి ప్రయత్నం చేసేటువంటి బాగులోనే ఎత్తం తప్ప నోటికి వచ్చినట్టు రాష్ట్ర ప్రభుత్వ అధినేత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తిట్టేటువంటి కార్యక్రమం తప్ప ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల నుంచి 11 మాసాల క్రితం నుంచి ఈ ప్రభుత్వం పైన శాపనార్థాలు పెట్టడం ఈర్ష్యతో పేద ప్రజలకు ఉపయోగపడే పథకాలు తీసుకొస్తుంటే విమర్శల మీద విమర్శలు చేస్తూ ఈరోజు మాటికి ప్రజా ఉపయోగపడులు చేసేటువంటి ప్రభుత్వాన్ని తిట్టడమే తప్ప మరో సోయిలేని మరో పని లేనటువంటి సందర్భంలో ఈరోజు తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకొని పోతుంది. భయం పట్టుకున్నట్టుంది. ఈరోజు భయం పట్టుకున్నట్టుంది. ఏ విధంగానైనా తప్పించుకోవాలని చెప్పండి. ఈరోజు మీరు ఈ ఫార్ములా రేసుకు సంబంధించి కానీ కాళేశ్వరం ఏదో కూలిపోయిందో పగిలిపోయిందో ఈరోజు టెలిఫోన్ ట్యాపింగ్, బర్ల స్కాము, గొర్రెల స్కాము, చేపల స్కాము, ఈ విధంగా అనేక ఏవైతే ఫిర్యాదులు వస్తున్నాయో దానిపైన విచారణ జరుగుతున్న క్రమంలో వాటిని తప్పించుకోవడానికి కోసం చేసే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నమాట. ఈ సందర్భంగా మూసీ నది ఈరోజు ఇక అంకురార్పణ దానికి ప్రభుత్వం యొక్క ఆలోచనతో ముందుకు పోతుంటే అప్పుడే అందులో అవినీతి అనేటువంటి మాటలు. ఈరోజు ఈ విధానం సరైనది కాదు. ఈరోజు మీరు ఎన్ని కార్యక్రమాలు అడ్డు పెట్టుకొని మీపై జరిగేటువంటి చట్టరీత్యా జరిగేటువంటి వాటిని ఆపుకోవాలనుకున్న మాత్రం అది సాధ్యం కాదు. తప్పనిసరిగా చట్టం తన పని తను చేసుకొని పోతుంది. మీరు తప్పని తేలితే ఈ అంశంలో మీరు జైలుకు ఒక తప్పదన్నమాట. ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈరోజు చీటికి మాటికి ఈ ప్రభుత్వం విమర్శించడం మానుకోవాల్సిందిగా ఈరోజు బతుకమ్మ చీరల పేరిట సిరిసిల్ల నేతన్నల బతుకును ఆగం చేసింది మీరు. మీ ఆయాంలో 275 కోట్లు బకాయిలు పెట్టిపోతే మీ వచ్చినాక 200 పైచిలు కోట్లు నేతన్నలకు ఇచ్చి వారిని ఆదుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఈరోజు నాణ్యమైన చీరలు కూడా ఆర్డర్ ఇవ్వాలని చెప్పండి. 1,30,00,000 చీరలు కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈరోజు నోటికి వచ్చినట్టు ఆ అంశంలో కూడా ఏదో నేను ఎమ్మెల్యేగా ఉంటే మీకు ఇష్టం లేదంటే నువ్వు ఎమ్మెల్యేగా ఉంటేంత లేకపోతే మాకు ఇది ఈ విధంగా మాట్లాడడం సరైనది కాదన్నమాట. సందర్భంగా చెబుతూ అసలు నేతన్నలకు ఈ పరిస్థితి తీసుకురావడానికి కారకులైంది మీరు. ఒకప్పుడు సిరిసిల్ల పాలిస్టరు కాటన్ పరిశ్రమ దేశవ్యాప్తంగా చక్కటి మార్కెట్లలో పేరుగాంచినటువంటి సిరిసిల్లకు సంబంధించిన అంశం మీరు బతుకమ్మ చీరల పేరిట వాళ్ళ బతుకులను ఆగం చేసి వాళ్ళకు డ్యూస్ పెట్టిపోయినటువంటి మీరు ఈరోజు మొసలి కన్నీరు నేతన్నల కోసం కార్చడం అనేది సరైనది కాదు. ఇది కూడా ప్రజలు గమనిస్తున్నారు, నేతన్నలు గమనిస్తున్నారు. మీ నేతన్నల చిరకాల కోరిక యార్డ్ డిపోకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 కోట్లు మంజూరు చేశారు. మీ అయ్యం ఎందుకు చేయలేకపోయారో అని అడుగుతున్నాం. నూలు డిపో ఎందుకు తీసుకురాలేకపోయారో అంటున్నాం. ఆనాడు 13,000 అంత్యోదయ కార్డు ఇచ్చిన రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు